నమస్తే. నిన్న జరిగిన ప్రభుత్వ జడ్చర్ల హాస్పిటల్లో మార్చరి గదిలో ఉన్న మృతదేహానికి కుక్కలు పీక్కు తీయడం అనేది చాలా బాధగా అనిపించింది. సో నేను అక్కడ ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని నేను షూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, అక్కడ ఉన్న డాక్టర్ సిబ్బందికి మెయిన్గా నేను చెప్పేది, అసలుకి మీరు డాక్టర్లు చదువుకొని వచ్చారు, ఒక మృతదేహానికి ఒక రెస్పెక్ట్ అనేది ఎలా అయ్యాలో మనం నేర్చుకోవాలి అని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, అక్కడ అసలుకి శవానికి మృతదేహానికి పైన స్ట్రక్చర్ మీద కాకుండా కింద పాడేయడం అనేది చాలా బాధగా అనిపించింది నాకు ఆ వీడియో చూసిన తర్వాత. అందుకనే ఆ కుక్కలు వచ్చి తినడం, ఆ బాడీకి పిక్కులు తినడం అనేది చాలా బాధగా అనిపించింది. సో అసలుకి ఐసీయూస్ ఉన్నాయా అక్కడ, ఫ్రిడ్జ్లో పెట్టలేకపోవడము మృతదేహానికి, అసలు ఏం చేస్తుంది అక్కడ ఉన్న సిబ్బంది, అసలుకి అక్కడ ఉన్న డాక్టర్ల సిబ్బంది ఎక్కడ ఉంది, అసలు ఉన్నదా? వాళ్ళు తక్షణమే వాళ్ళు చేసిన ఈ తప్పు పనులకు వాళ్ళకు 101% సస్పెండ్ చేయాలని నేను ఉన్న హెల్త్ మినిస్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి నేను కోరడం జరుగుతుంది. తక్షణం వాళ్ళకు సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్న డాక్టర్లు ఈ విధంగా వాళ్ళకు చేయడం జరిగింది. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ అక్కడ ఉమేష్ మృతదేహానికి గౌరవమైన సంఘటన జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తెలంగాణ జాగృతి నుండి అందరికీ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషా అని. ఈరోజు నేను జడ్చర్లో వచ్చానండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఏంటంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు అసలు పేషెంట్లకు అసలు ఏమి పట్టించుకోరు, అన్యాయం జరుగుతుంది, అవినీతి పనులు జరుగుతున్నాయి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్ అని కాదు, తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. ఇది సిద్దిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతుంది, ఇక్కడ దుబ్బాక్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇట్లనే జరుగుతుంది, మన హైదరాబాద్ నాంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జరుగుతుంది. ఇది మరి ఇది పటంచెరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, సదాశివపేట గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ అంటే అవినీతి పనులు తప్పులు జరుగుతున్నాయంటే జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సరిగ్గా పేషెంట్లకు చూస్తలేరు, పేషెంట్ జీవితాలు నాశనం చేస్తున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, సరిగ్గా మందులు ఇస్తలేరు, ఏ మిషన్లు కూడా లేవని చెప్తున్నారండి. ఏసీలో ఎట్లా పెడతారు? ఏసీ పెట్టాలి కదా, ఎవరికైనా డెడ్ అయిపోతే ఏసీలో పెట్టారు. ఇంకొకటి విషయం ఏంటంటే, పేషెంట్లకు సరిగ్గా గోళీలు ఇయ్యరు, మందులు ఇయ్యరు, ఇంజక్షన్లు ఇవ్వరు, స్కానింగ్ తీయరు, నెత్తురు పరీక్ష చెయ్యరు, ఎవరి పేషెంట్లు వస్తే వాళ్ళకి చేయబట్టి కూడా చూడరు, బీపీ కూడా చెక్ చేయరు, ఒక 2 గోళీలు ఇచ్చి పంపిస్తున్నారు. అసలు ఇంజక్షన్లు ఏమైపోతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో, గ్లూకోజ్లు ఏమైపోతున్నాయి? దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, మనకు హెల్త్ మినిస్టర్ గారు ఆన్సర్ ఇవ్వాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు ఆన్సర్ ఇవ్వాలి, డాక్టర్లు కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యరు? నేను ఈరోజు జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను ఒక పేషెంట్ లెక్క. ఎగ్జాక్ట్ నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని. ఇలా ప్రతి జగలో తిరుగుతున్నాను, నేను ప్రతి డిస్ట్రిక్ట్లో తిరుగుతున్నాను. కొన్ని హాస్పిటల్లో డాక్టర్స్లు సూపరింటెండెంట్ కలిసి అసలు మందులు అమ్ముకుంటున్నారు. నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను, ఒకవేళ డాక్టరు సూపరింటెండెంట్ మందులు అమ్ముకోకపోతే మరి ఇంజక్షన్లు పేషెంట్లకు లేవని ఎట్లా చెప్తున్నారు? గ్లూకోజ్లు ఎక్కిమంటే ఎక్కిపిస్తలేరు, ప్రైవేట్ హాస్పిటల్ బొమ్మని చెప్తున్నారు, ఎక్స్రే తీయమంటే ఎక్స్రే తీస్తలేరు హాస్పిటల్లో, నెత్తురు పరీక్ష చేయమంటే నెత్తురు పరీక్ష చేస్తలేరు. డాక్టరు దేని గురించి ఉన్నారు? అసలు డాక్టర్లు జీతాలు తీసుకుంటలేరా? జీతాలు తీసుకుంటున్నారు కదా నెలకు, ఆ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు కదా. మరి డాక్టర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు కదా, మరి ఈ ప్రజల మీద ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మేము ఉన్నది తెలియజేస్తున్నాను, ఎందుకంటే మా ఛానల్ సాక్ష్య ఆధారాలతోటి మేము వార్తలు పేరు చేస్తాం. ఈ చాంద్ పాషా ఆధారాలు బట్టే నేను వార్తలు కవర్ చేస్తాను, ఆధారం లేనిది కాదు. ఎవరైనా డాక్టర్ బెదిరిస్తే భయపడటాన్ని కాదు, నేను ఒక సూపరింటెండెంట్ భయపట్టిస్తే భయపడటాన్ని కాదు. చాలా మంది నాకు సూపరింటెండెంట్ భయపట్టిస్తాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటారు. పోలీసులు అంటే మేము భయపడతా అనుకున్నారా?
ఆ? మీడియా అంటే ఎవరికి భయపడేది కాదు. మీడియా ఒకరి ముంగడ వంగది. మీడియాకు లొంగదీయాలని చూస్తున్నారు కదా, మీకు లొంగదీస్తాం మేము. తప్పులు బట్టి మాట్లాడతాం మేము, ఆధారాలు బట్టి మాట్లాడతాను. ఈ చాంద్ పాషా ఒకరు భయపడిస్తే భయపడ్డాడు కాదు, ఎదిరించే సత్తా ఉంది ఈ చాంద్ పాషా దగ్గర. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేటోడు మహమ్మద్ చాంద్ పాషా. ఈ తెలంగాణ స్టేట్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అన్యాయం జరిగితే నేను సహించను. ప్రజలకు న్యాయం జరగాలి. పేద ప్రజలకు అన్యాయం జరిగితే మేము సహించమని చెప్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కరెక్ట్ ఇవ్వాలి, నెత్తురు పరీక్ష చేయాలి, పేషెంట్లకు ఎక్స్రేలు తీయాలి, ఇంజక్షన్లు కూడా ఇవ్వాలి, పేషెంట్లకు బీపీలు చెక్ చేయాలి. వాళ్ళకు ప్రతి పేషెంట్లకు ఏ ఇబ్బంది కాకుండా చూడాలని మేము తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. డాక్టర్లే ఇట్లా అన్యాయం చేస్తూ ఉంటే ప్రజల గతి ఏమైపోవాలి అని అడుగుతున్నాను నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా. దీనికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీకు ఆధారాలు కావాలన్నా నేను ఇస్తాను. ఎందుకంటే ఒక మీడియా మిత్రుడు పోతే హాస్పిటల్లో వీడియోలు తీసుకొనియరు. ఎందుకు తీసుకొనియరు? సూపరింటెండెంట్లు తప్పులు చేస్తారు గనక, డాక్టర్లు తప్పులు చేస్తున్నారు గనక. అందుకే మీడియా మిత్రులు పోతే వీడియోలు తీసుకొనియరు. అవునండి, మీడియా మిత్రులు పోతే పోలీస్ కంప్లైంట్ చేస్తారని భయపట్టిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు కూడా. నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కు గమనిస్తున్నాను. హాస్పిటల్ మీద ఏ డాక్టర్లు తప్పులు చేస్తున్నారు, ఏ సూపరింటెండెంట్ తప్పులు చేస్తున్నారు, అది నేను తెలంగాణ ఉన్న ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను కూడా. 100% ఎవరు తప్పు చేసినా కానీ గవర్నమెంట్ అధికార వాళ్ళు, నేను ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ మహమ్మద్ చాంద్ పాషా ప్రజల పక్షాన ఉంటాడు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రజల గురించి పోరాడతాడు. ప్రాణాలకు భయపడ్డాడు మహమ్మద్ చాంద్ పాషా. చాలా మంది భయపడిస్తారు, ఫోన్లు చేసి టార్చర్ చేస్తారు. మహమ్మద్ చాంద్ పాషా ఎవరికైనా భయపడతా అనుకున్నారా? మీడియా అంటే ఎవరికైనా బానుసులు అనుకుంటున్నారా? ఈ చాంద్ పాషా ఎవరికైనా బానుసులు అవుతాడు అనుకుంటారా? లేదు, చాంద్ పాషా ఒక దేవునికి బానుసులు అవుతాడు. మీడియాకు ఉన్నంత పవర్ ఒక ఎంపీ ఎమ్మెల్యేకు చీఫ్ మినిస్టర్కు లేదు. ఆ పవర్ మీడియా ఉన్నదే వాస్తవానికి తెలియజేస్తుంది. దాంట్లో అధికార వాళ్ళకు కోపాలు వస్తాయి, నిజం చెప్తే. డాక్టర్లకు కోపం వస్తుంది. కోపాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నాను నేను. డాక్టర్లకు, సూపరింటెండెంట్లకు, ఎమ్మెల్యేలకు, చీఫ్ మినిస్టర్ కూడా కోపానికి తగ్గించుకోండి. వాస్తవానికి ప్రజలకు సేవ చేయండి. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా కోరుకుంటున్నాను. ఈ జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఇమీడియట్గా చెక్ చేయండి. ఈ హాస్పిటల్లో అవినీతి పనులు ఎక్కువ జరుగుతున్నాయని చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. దయచేసి గమనించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు న్యాయం జరిగినట్టు చేయాలని కోరుకుంటున్నాను.